ఆ రోజులలో ఇజ్రాయేలీయుల సాంప్రదాయాల్లో ఒకటైన సాంప్రదాయం ఏంటంటే, ఏ శుభకార్యము జరిగినా, అది చిన్న శుభకార్యమైన పెద్ద శుభకార్యమైన, బంధువులకు అతిథులకు ఎవరినైతే పిలిచారో వారు ఎవరైతే వస్తున్నారో వారందరికీ మొట్టమొదటిగా ద్రాక్షారసం ఇవ్వడం అనేది, ఎవరైతే ఆ పెళ్లి నిర్వహించుకుంటున్నారో, ఎవరైతే ఆ శుభకార్యం నిర్వహించుకుంటున్నారో వారికి, ఆ పెళ్లి పెద్దకు, ఆ ఇంటి యజమానుడికి చాలా గౌరవప్రదమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొన్ని పెళ్లిల్లో ఎన్ని వేసినా ఏం వేసారంటే బూరే లేదని అంటారు. ఏంటమ్మా, ఆ బూరే లేదులే అండి అన్నట్టు. కొంతమందికి ఎన్ని వేసినా ఆ బూరి వస్తే చాలు, ఓకే, ఆ భోజనం సంపూర్ణమైనట్టు. అంటే మన ఆంధ్ర ప్రాంతంలో, మన తెలంగాణ ప్రాంతంలో అయితే మటన్ పడలేదంటే ఇంక అంతే సంగతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బోటి కూడా బోటి పడలేదంటే అంతే సంగతి. తెలంగాణ, వరంగల్ ఆ ప్రాంతం. మన ప్రాంతాల్లో రుచులు రకాలు వేరు. అలాగే ఇజ్రాయేల్ అనే ప్రాంతంలో, యెరూషలేము ఇజ్రాయేల్ దేశంలో ఎవరైనా సరే అతిథులు వచ్చిన, ఎవరైనా సరే గౌరవప్రదం ఎవరినైతే పిలిచారో వారు వచ్చినప్పుడు వారికి మొట్టమొదటిగా వాళ్ళు ఏమిస్తారు అని అంటే ద్రాక్షారసం ఇస్తారు. ఆ ద్రాక్షారసం ఇవ్వడం అనేది గౌరవప్రదమైనది. అంటే అతిథులను గౌరవించినట్టు. నువ్వు ఎన్ని ఇచ్చినా ద్రాక్షారసం ఇవ్వలేదనుకోండి, వాళ్ళకి వారిని అవమానపరిచినట్టు. గౌరవపరచడం పక్కన పెట్టండి, ఒకవేళ ఆ అతిథులకు మొట్టమొదట వారి చేతిలో ద్రాక్షారసం పడలేదు అని అంటే, అనగా ఇవ్వలేదు అని అంటే, పిలిచి అవమానించినట్టు లెక్క. అందుకని ద్రాక్షారసం అనేది ఆ రోజుల్లో చాలా చాలా ప్రాధాన్యమైనది. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఈ ద్రాక్షారసమును ఎంట్రీ డ్రింక్ గా ఇప్పటికీ కూడా గౌరవప్రదంగా ఇస్తూ ఉంటారు. మరి ఇలానే చాలా మంది క్రైస్తవ పెళ్లిలో కూడా ఎక్కడెక్కడో ఒక్కొక్కరిని పెళ్లిలో చూస్తూ ఉంటాం, ఇలాంటి ఆచరణ కూడా ఆచరిస్తూ ఉంటారు. ద్రాక్షారసం ఇస్తే బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ ద్రాక్షారసం ఇవ్వడం అనేది గౌరవప్రదమైనది. అయితే ఆ పెళ్లిలో కూడా ద్రాక్షారసమును ఎంట్రీ డ్రింక్ గా ఇస్తున్నారు. ఎవరైతే వస్తున్నారో వారందరికీ ద్రాక్షారసం ఇస్తున్నారు. జరిగింది ఏంటంటే, ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోతుంది. ద్రాక్షారసం ఏమైపోతుందండి? అయిపోతుంది. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది అని అంటే కారణం ఏంటి అమ్మా? ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోతుంది, ఇంకా ఎండింగ్ వచ్చేసింది, అయిపోయింది అంటే రీజన్, కారణం ఏమై ఉంటుంది? బలమైన కారణం మీకు అర్థమయ్యే విధంగా చెప్తారు. మీరు ఓ పెళ్లి పెట్టుకున్నారు, ఓ శుభకార్యాన్ని పెట్టుకున్నారు, ఒక 200 మందిని పిలిచారు, 200 కుటుంబాలని పిలిచారు బాగా గ్రాండ్గా. ఆ 200 కుటుంబాలను పిలిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. 200 కుటుంబాలు పిలిచారు, ఇంటికి వచ్చి నలుగురు, 200 ఇంటూ నలుగురు 800. వంట మేస్త్రిని పిలిచి, ఇక పలానా ఐటమ్స్ పలానా ఐటమ్స్ పలానా ఐటమ్స్ అని 800 వేసుకోండి, రౌండ్ ఫిగర్ 1000 వేసుకోండి. 1000 మంది వస్తారు అటు ఇటుగా, 1000 మందికి భోజనాలు చేయండి, భోజన ఏర్పాట్లు చేయండి అని చెప్పారు. ఆ వంట మేస్త్రి గారు కూడా 1200 మందికి చేశారు. ఇప్పుడు ఆ భోజనాలు చక్కగా అన్ని రెడీ అయిపోయి భోజనాలు వడ్డించేస్తున్నారు. ఆ భోజనాలు అయిపోయినాయి, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ కారణం ఏంటి? ఎక్కువ వేసేసారా, తక్కువ వేసారా? కారణం ఏం లేదండి. మనం ఎంతమంది అయితే పిలిచామో అంతకన్నా ఎక్కువ మంది వచ్చేసారంట. దేవునికి స్తోత్రం. మజ్జిగ ఎందుకు పలసగా అయిందయ్యా అంటే, ఎక్కువ అయితే జనం ఎక్కువైతే ఏమవుతుందండి? మజ్జిగ పలసగా అవుతుంది. ఎందుకు? మనం పిలిచిన దానికన్నా ఎక్కువ మంది వచ్చేసారు కాబట్టి భోజనాలు అయిపోయినాయి అని పరిస్థితి వస్తాం. అలాగే అక్కడ ద్రాక్షరసము కూడా బహుశా ఎక్కువ మంది రావడం కారణాన్ని బట్టి, ఆ ఎక్కువ మందిలో కొంతమంది ఏమని ఆ బైబిల్ పండితులు చెప్తారు అని అంటే, ఆ వివాహములో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు గనుక ఆ యేసయ్యను చూడడానికి బహుశా కొంతమంది వివాహమునకు పిలవకపోయినా ఆ యేసయ్యను చూడడానికి వచ్చుంటారు అని కొంతమంది అంటారు. కొంతమంది ఈ కానా అనేటటువంటి ఈ ఊరిలో ఈ వివాహం చాలా గ్రాండ్ గా చేస్తున్నారు కాబట్టి ఈ వివాహానికి మనం వెళ్ళి భోంచేద్దామని కొంతమంది అనుకొని వచ్చిన వారు కూడా
ఉంటారు. కాబట్టే ఇక్కడ ఏమైందంటే ద్రాక్షారసం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇటీవల కాలంలో జరిగిన ఒక నిజమైన సంఘటన చెప్తా. మన దగ్గర ప్రాంతంలోనే ఒక ఊరికి ఒక రిసెప్షన్కి పిలిచారు పాస్టర్ గారు. 2-3 గ్రీటింగ్స్ చెప్పడానికన్నా రండి అని చెప్తే సరే అని చెప్పేసి వెళ్ళాను. సాధారణంగా పిలిస్తే ఖచ్చితంగా నేను వెళ్తాను. అందులో వాక్యం చెప్పడానికి పిలిస్తే భోజనమైన పక్కన పెట్టి ఖచ్చితంగా వాక్య పరిచర్కి ఎంత దూరమైనా వెళ్తాను. పిలిస్తే గౌరవప్రదంగా వెళ్తాను. కొన్ని సందర్భాల్లో పిలిచిన ఆలోచించి వెళ్ళను. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పిలిచారు, వాక్యం చెప్పడానికి పిలిచారు, వెళ్ళాను, వాక్యం చెప్పాను. వాక్యం అంతా చెప్పిన తర్వాత హాల్లో ఉన్నారు, ఒక 250 మంది అట్లా వరకు ఉన్నారు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి భోజనం పెట్టేశాను. 2 కుర్రోలతో పంపించాను. కింద డైనింగ్ హాల్ కిందికి నేను వెళ్ళినప్పుడు జరిగింది ఏంటో తెలుసండి, అప్పటికే భోజనాలు అయిపోయినాయి. ఏంటండి, భోజనాలు అయిపోయి ఎత్తేస్తున్నారు మొత్తం. ఇంకా పైన ఉన్నారు, అసలు భోజనాలే స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను. తీరు చూస్తే భోజనాలు అయిపోయినాయి. పొరుగు నా పెళ్లి పెద్ద ఆయన వచ్చారు. ఏంటయ్యా ఏం జరిగిందంటే, వచ్చారండి పెట్టేసేమని అంటున్నారు వీళ్ళు. ఆ తర్వాత ఆయన కంగారు పడిపోయి అయ్యబాబు ఏదో చాలా మాట వచ్చేస్తుంది, మొత్తం ఫోన్ చేసి రెస్టారెంట్ మొత్తానికి భోజనాలు తెప్పించారు. భోజనం అంతా చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆరాధిస్తే జరిగింది ఏంటంటే, ఆ ప్రాంతంలో ఒక 200 మంది, నువ్వు పెళ్లి ఎవరైనా పెట్టు ఆ హాల్లో, నువ్వు పిలిచినా పిలవపోయినా మాకు సంబంధం లేదు, భోజనం టైం అయిందంటే చాలంట వీళ్ళందరూ వచ్చి ఫస్ట్ బంధు కూర్చుంటారంట. దేవునికి స్తోత్రం. అది అక్కడ ఆనవాయితీ అంటండి. మీరు ఎవరైనా అనండి, అది సముద్ర ప్రాంతం, అది మీరు ఎవరైనా పిలిచినా వాళ్ళందరూ కరెక్ట్ టైంకి ఉంటారంట. ఇక్కడ ఈ ఫంక్షన్, అది ప్రత్యేక ఆ ఫంక్షన్ హాల్ అంటే ఎందుకు వాళ్ళకి, ఆ ఫంక్షన్ హాల్లో ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా వీళ్ళు ఒక 200 మంది ఉంటారట. అలా వీళ్ళు వచ్చేసి భోజేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పైన ఇంకా చాలా మంది ఈ పెళ్లి పెద్దకి ఎంత కంగారు అయిపోయింది చూడండి. ఎందుకు అక్కడ భోజనాలు అయిపోయినాయి అంటే, పిలవలేని వారు వచ్చేసారు. ఏమైపోయిందమ్మా, ఇక్కడ కూడా బహుశా ద్రాక్షారసము, బహుశా పిలవలేని వారు ఎక్కువ మంది వచ్చిన కారణాన్ని బట్టే అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని బైబిల్ పండితుల యొక్క వివరణ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక వివాహం చేస్తే, ఒక పెళ్లి చేస్తే, ఆ పెళ్లి పెద్దకు ఒక ఐడియా ఉంటది. ఇంతమందిని పిలుస్తున్నాం, ఇంతమంది వస్తారు, ఇంతమంది వస్తున్నప్పుడు వారికి అనుకోని ఎగస్ట్రా మనం చేసి మనకు అందరికి సరిపెడతామని ఐడియా ఉంటది. కాబట్టి ఎవరు కూడా వెంటనే అయిపోవాలని చెప్పేసి తక్కువ చేయరు. అందులో యేసుక్రీస్తు ప్రభువారిని మనం పిలుస్తున్నాము కనుక కొద్దిగా అంతా కూడా బాగా చూడాలని ఇంకా పకడ్బందీగా బహుశా వారు చక్కగా ప్లాన్ చేసి ఆ వివాహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఏది ఏమైనప్పుడు అక్కడ ఏమైందమ్మా, ద్రాక్షారసం అయి. దయచేసి గమనించండి, ఇక్కడ బైబిల్లో ఏమనుందంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడిరి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైనా మనల్ని పిలిస్తే మనకుండే ఆ గౌరవం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. పిలిచిన దానికి మనం వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుందమ్మా, మనకి గౌరవం వస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని వారి శిష్యులు పిలిచారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు వెళ్ళారు. అయితే ఇప్పుడు అక్కడ వివాహంలో జరిగింది ఏంటంటే, ద్రాక్షారసం అయిపోతున్నప్పుడు ఆ వివాహ పెద్దకు చాలా కంగారు వచ్చేసి, ఇప్పుడు చాలా మంది వస్తారు, భోజనాలు ఉంటాయి, ఆ భోజనాలు కాదు, ద్రాక్షారసము ఆ వ్యక్తి వాళ్ళకి మన గౌరవం ఇవ్వకపోతే వారి మనల్ని అవమానించినట్టు, మనం వాళ్ళని అవమానించినట్టు, పిలిచి మరీ అవమానించినట్టుగా జరుగుతుంది. ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తే ఆ పెళ్లి పెద్దకు అర్థమైంది ఏంటంటే, మనము యేసయ్యను పిలిచాం కదా అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వివాహంలో యేసయ్య ఉన్నాడు కదా, ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదని ఒక ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం గెలుగునుగా. వెంటనే ఆ పెళ్లి పెద్ద మరియమ్మ దగ్గరికి వెళ్ళారు. మా పరిస్థితి ఇదిగో ఇది, కాబట్టి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఈ విషయాన్ని చెప్పి ఏదో ఒకటి చేయండి అమ్మా అన్నప్పుడు, సరే ఏం కంగారు పడకండి, మేము ఉన్నాం కదా, మీరు ధైర్యంగా ఉండండి అని మరియమ్మ గారు చెప్పి యేసే దగ్గరికి వచ్చి, అయ్యా కుమారుడ పరిస్థితి ఇది అన్నప్పుడు ఆ యేసు ప్రభు వారు అంటారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. దీని గురించి ఇంకా ఒక ప్రత్యేకమైన ప్రసంగం ఉంటుంది, ఓన్లీ ఈ పదాన్ని గురించి, అది తర్వాత విషయం మనం మాట్లాడదాం. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు అంటారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి, నేనున్నాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉన్నాను వారికి అమ్మకి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాబ్లంలో ఎంటర్ అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి,
మనము కూడా ఎప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మన ఏ సందర్భంలో కావచ్చు, మనకి ఏదైనా ఒక ప్రాబ్లం క్రియేట్ అయిందనుకోండి, ఒక సమస్య వచ్చిందనుకోండి, ఓ కష్టం వచ్చిందనుకోండి, ఏం చేయాలో తెలియదు అనుకోండి, అప్పుడు చేయవలసింది ఏదైనా ఉన్నదంటే ఇదే, సరాసరి మనం దేవుని దగ్గరికి రావాలి. ఈ దేవుని దగ్గరికి వచ్చి ఎలా రావాలి అని అంటే, మనకి ఏ కష్టం ఉందో, ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో, దేని గురించి మనం సతమతం అయిపోతున్నామో, ఆ కష్టాన్ని, ఆ సమస్యని, ఆ ప్రాబ్లంని ఎవరి చేతిలోకి తీసుకురావాలి తెలుసా? మన దేవుని దగ్గరికి తీసుకురావాలి. చాలా మంది దేవుని దగ్గరికి తీసుకురాకుండా వారికి వారే సతమతం అయిపోతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు దేవుని దగ్గరికి తీసుకురాకుండా నువ్వు ఎంత ఆలోచించినా నీ కష్టము, నీ బాధ, నీ సమస్య రెట్టింపు అవుతుందే కానీ ఏ మాత్రం తగ్గదు. నువ్వు దేవుడి దగ్గర తీసుకొస్తే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఏదో ఒక పరిష్కారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీ సమస్యకు దేవుడి దగ్గర పరిష్కరించే జవాబు ఉంది. సమస్యకు పరిష్కరించే జవాబు యేసుక్రీస్తు ప్రభు దగ్గరగా లేదు అనేటటువంటి మాట బైబిల్లో లేనేలేదు. ఏ సమస్యకైనా ఆయన దగ్గర జవాబు ఉంది. అందుకని ఇంగ్లీష్లో మాట ఉంటుంది, ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దెర్ విల్ బి ఆన్సర్, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ విల్ బి ఎ సొల్యూషన్. ఒక క్వశ్చన్ ఉందంటే దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. ఒక ప్రాబ్లం ఉందంటే దానికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం లేదు, ఆన్సర్ లేని క్వశ్చన్ లేదు. అలాగే సమస్యకు జవాబు లేదు అనే మాట మన నోటి నుంచి రాకూడదు. ఒక సమస్య ఉందంటే ఆ సమస్యకు జవాబు ఉంది. ఆ జవాబు యేసే దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ పెళ్లి పెద్ద యేసే ఉన్నాడు కదా, ఈ పెళ్లిలో ఎందుకు తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక అద్భుతమైన పని చేశాడు. ఒకసారి మనం చూద్దాం. 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులు చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాబ్లంలో ఎంటర్ అయ్యారండి. దేవునికి స్తోత్రం. వన్స్ ఒక్కసారి యేసయ్య ఎంటర్ అయితే అది ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అయ్యే తీరుతుంది. ఖచ్చితంగా సమస్య పరిష్కారం దొరికే తీరుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా, ప్రభువా ఈ సమస్య ఉంది, ఈ సమస్యను ఎదిరించే శక్తి నాకు లేదు, ఈ కష్టాన్ని ఎదిరించే శక్తి నాకు లేదు, ఈ సమస్యలను ఏం చేయాలో నాకు తోచిపోవట్లేదు, కాబట్టి నువ్వు రా నాయన నా పక్షం, నువ్వు నా దగ్గర ఉండు నాయన, నువ్వు వచ్చి ఈ సమస్యని ఎలా జయించాలో నువ్వే తెలియచే ప్రభు అని మనం దేవుణ్ణి వేడుకుంటే, దేవుడు ఎంటర్ అయ్యాడు అని అంటే ఇంకా మనం హాయిగా పడుకోవాల్సింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంటర్ అయ్యారు. అసలు ఎంటర్ అవుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసే కార్యాలంట కంటికి కనబడవంట, చెవికి వినబడవు, హృదయానికి గోచరం అలా ఉంటాయి కార్యాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంటర్ అయ్యారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయాలి? ద్రాక్షరసం తీసుకురావాలి. అందుకే అక్కడ ప్రాబ్లం ఏంటి? ద్రాక్షరసం అయిపోయింది, ఆ ద్రాక్షరసం కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షరసం ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఒలీవ కొండ దగ్గర నుంచి తీసుకురావాలా? అరణ్య ప్రాంతం దగ్గర నుంచి తీసుకురావాలా? మందిరం దగ్గర నుంచి తీసుకురావాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఈయన అని అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న అద్భుత కార్యం చూడండి. ఇప్పుడంట యేసుక్రీస్తు ప్రభువారు అలా నిలబడి అలాగా చూశాడండి. అలా చూస్తున్నప్పుడు ఆ చివర రాతి బాణాలు కనబడ్డాయి. రాతి బాణాలు అంటే ఏంటి అమ్మా? మామూలుగా మనము డ్రమ్ములు వాడుతూ ఉంటాం కదా, నీళ్లు పెట్టుకొని బట్టలు ఉతకడానికి, కాలు కడుక్కోవడానికి డ్రమ్ములు వాడతాం. ఆ డ్రమ్ములు ఏం చేస్తాం? ఇంటి బయట, ఆరు బయట పెడతాం. అలాగే పూర్వపు రోజుల్లో ఈ రాతి బాణాలు ఉండేటి. ఇంటి చివర ఆ ఇంటికి ఎంటర్ అవుతున్నప్పుడు రాతి బాణాలు అంటే రాయితో దాన్ని ఇలా డ్రమ్ అంత సైజుగా చేసేవారంట. దానిలో ఏం చేసేవారు అంటే నీళ్లు ఉండేటి. ఆ నీళ్లు దేని కొరకు ఉపయోగించేవారంటే కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగించేవారు. దేనికి ఉపయోగించేవారమ్మా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏది కావాల్సి వచ్చిందో తెలుసా అండి? అదిగో ఆ బాణాలు కావాల్సి వచ్చింది. అంటే కాళ్ళు కడుక్కొని నిషేధించబడిన బాణలను
యేసుక్రీస్తు ప్రభువారు వాడుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ రాతి బాణలు యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. పరిచారకులు చెప్పారు, మీరు వెళ్ళి వాటిని నీళ్లతో నింపండి. ఇప్పుడు దాంట్లో ఎవరైనా ఒకరు ప్రశ్నించు, యేసయ్యా అవి కాళ్ళు కడుక్కునే బాణలు. ఇప్పుడు వచ్చే వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కాదు మనకి ఇవ్వాల్సింది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ప్రాముఖ్యంగా మన ద్రాక్షారసం, నీరు చాలా సమృద్ధిగా ఉన్నాయి, ద్రాక్షారసం కావాలి అని ప్రశ్నించారు. కానీ మీరు ఎక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చేసే అద్భుతములో ఏ ఒక్కరు కూడా ప్రశ్నించడానికి సాహసం చేయలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన ఊరకలే నిలిచి మీరు అద్భుతాన్ని చూడండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రార్థన చేయడం మన వంతు, మన సమస్యను దేవుని దగ్గరికి తీసుకురావడం మన వంతు, మన కష్టాన్ని దేవుడి దగ్గరికి తీసుకురావడం మన వంతు, మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని దేవుడి దగ్గర తీసుకురావడం మన వంతు. అద్భుతం ఎలా జరుగుతుందో, ఆశ్చర్యకార్యం ఎలా జరుగుతుందో, గొప్ప కార్యం ఎలా జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేసిన తర్వాత మౌనంగా ఎదురు చూడడమే, విశ్వాసముతో ఎదురు చూడడమే దేవుడు చేసే అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాతి బాణలు నీళ్ళతో నింపమన్నారు. ఇప్పుడు వారు అంచుల మటుకు విశ్వాసం, అంచుల మటుకు నింపేశారండి. అలాగే మన జీవితంలో పూర్తిగా దేవుని మీద విశ్వాసం ఇప్పుడు అంచుల మటుకు నింపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది వారు చేశారు. అలా చేసిన తర్వాత యేసయ్య అంటున్నారు, ఇప్పుడు మీరు వెళ్ళి వడ్డించండి, తీసుకొని వెళ్ళి పెళ్లి ప్రధాని చూపించండి అనగానంట ఆ పరిచారకులంట ఆ నీళ్లను, ఆ జగ్గులతో నీళ్లను ముంచి తీసి వడ్డిస్తున్నప్పుడంట, వీరు ముంచింది తీసుకుంది నీళ్ళే, వడ్డిస్తున్నప్పుడంట ద్రాక్షారసం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ద్రాక్షారసం వస్తూనే ఉందంట. అందరికి సమృద్ధిగా పోస్తే ఒక పెళ్లి ప్రధాని ఆ ద్రాక్షారసం తాగి ఎంత స్వీట్గా ఉంది, ఎంత మధురంగా ఉంది, ఎంత రుచికరంగా ఉందని పెళ్లి కుమారుడు పిలిచి, ఏమయ్యా, సాధారణంగా ఎవరైనా మొదట మంచిది ఇచ్చి లాస్ట్లో పలసగా లేకపోతే లాస్ట్లో తక్కువగా ఇస్తూ ఉంటారు. నువ్వేంటయ్యా ఈ ఏర్పాట్లు ఏంటి? మొదటిదేమో అంత మంచి క్వాలిటీ లేనిది ఇచ్చి చివరిగా ఎంత రుచికరంగా ఎంత క్వాలిటీగా ఇచ్చావో, సూపర్ అయ్యా అని చెప్పేసి అభినందించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం ఎక్కడ చేశాడు? సమస్య ఎక్కడుందో అక్కడే దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా ఎక్కడైతే సమస్య పుట్టిందో, ఎక్కడైతే సమస్య ఏర్పడిందో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం చేశాడు. అలాగే మన సమస్య ఎక్కడైతే ఎదురవుతుందో, ఎక్కడైతే ఏర్పడిందో, ఎవరి మనుషుల దగ్గర అయితే ఏర్పడిందో, ఏ సందర్భంలో అయితే ఏర్పడిందో, ఏ పరిస్థితుల్లో అయితే ఏర్పడిందో అక్కడనే నా దేవుడు పరిష్కరించగలడు. దేవునికి స్తోత్రం. అలా నమ్మి విశ్వసించడమే, నమ్మి దేవుని యొక్క నామాన్ని ఘనపరచడమే. అలా జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు అలా గొప్ప కార్యం చేయగానే అప్పుడు దేవుని యొక్క మహిమ అలాగా వ్యాప్తి చెందిందండి. ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో, అసలు యేసుక్రీస్తు ప్రభువారి సేవలో మొట్టమొదటి చేసిన అద్భుతం, మొట్టమొదటి చేసిన సూచక్రియ ఏదైనా ఉందంటే ఇదే. అలా చేయగానేనంట యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ బయలుపరచబడడం జరిగింది. ఇంకా ఆయనను ఎక్కువ మంది విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. చూడండి, మనం ఏదైనా సమస్య ఎదురైంది అనుకోండి, కంగారు పడిపోవడం కాదు, కంగారు పడిపోయి ఆలోచించేసి తొందరపాటు నిర్ణయం ఏమాత్రం తీసుకోవాలి. ఇప్పుడు ఆ పెళ్లి ప్రధాని ఒకవేళ ద్రాక్షరసం అయిపోయిందని చెప్పేసి గట్టి కేకలేసాడు అనుకోండి, ఏమవుతుందండి? అక్కడ అల్లరి అవుతుంది. అల్లరి అయిపోయి గౌరవం లేకుండా పోతుంది.
నేను నిన్నటి దిన్నాన ఒక ఎంగేజ్మెంట్ పిలిచినప్పుడు నిన్నటి దిన్నాన ఎంగేజ్మెంట్ ఇక్కడ బైపాస్ రోడ్ దగ్గర వెళ్ళాను. ఆ వెళ్ళినప్పుడు చక్కగా భోజనం పెట్టేశారు, అయిపోయింది. తర్వాత ఒక ఆయన వచ్చి గొడవ పడుతున్నాడండి అక్కడ. ఆ స్వీట్ బాసంతి ఏదో ఇస్తున్నారండి. ఒక ఫస్ట్ బంతికి వేయలేదంట, మర్చిపోయారంట. అదిగో ఫస్ట్ బంతికి వేయలేదు, మీరు వేయలేదని పెద్ద పెద్ద గొడవ పడుతున్నారు. అప్పుడు అవతల బహుశా మర్చిపోయి ఉండొచ్చండి, తర్వాత ఇస్తారు. లేదు లేదు, మా వాళ్ళందరూ ఆ బంతిలను కూర్చున్నారు. ఎంతమంది కూర్చున్నారు? ఒక 20 మంది కూర్చొని ఉంటారు. సరే 20 మంది పట్టుకెళ్ళండి. ఆయన బాగా చదువుకున్నాడు. ఆయన ఒక చేతిలోనే ఆ 20 కప్పులు అలా మోసుకొని వెళ్ళిపోయాడు. చూడండి, అవసరమా? ఏదో చిన్న చిన్న పరిస్థితులు గందరగోళం చేసేస్తా ఉంటారు. అక్కడ జరిగింది ఏంటంటే, ఒకవేళ ఆ పెళ్లి ప్రధాని ఒకవేళ ద్రాక్షరసం అయిపోయింది ఏంటి అని చెప్పేసి వాళ్ళ మీద కేకలు వేసి ఒకవేళ వేస్తే గనక అక్కడ ఏమైపోయాడో తెలుసండి, అవమానం ఎదురయ్యాడు. అందుకని మనం ఎప్పుడు కూడా ఏదైనా సమస్య క్రియేట్ అయిందనుకోండి, మన నోటికి ఏ మాత్రం పని చెప్పకూడదు. మొదట ఆలోచించాలి. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ ప్రాబ్లంని మనము దేవుని దగ్గరికి తీసుకురావాలి. మరి దేవుని దగ్గర తీసుకొస్తే మనకి పరిష్కారం ఎలా దొరుకుతుందని అంటే బైబిల్లో ఉంటుంది. ఆయనంట శుభకరమైన ఆనవాళ్ళను నీకు చూపిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా చూపిస్తాడు. అప్పుడు నీకే మనసులో నెమ్మది కలుగుతుంది. ఎప్పుడైతే నీ మనసులో నెమ్మది కలిగిందో దేవుడు అద్భుతం చేస్తున్నాడనే ఒక సూచన నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆ రోజు ఆ పెళ్లి అవమానపరచబడాలి. ఆ రోజు ఆ పెళ్లి చాలా అల్లరి అవ్వాల్సిన పెళ్లి, కానీ ఆ పెళ్లి చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా మంది చక్కగా అందరూ గొప్ప గొప్పగా మాట్లాడుకునే విధంగా జరిగిందంటే కారణం ఏదైనా ఉందంటే ఆ వివాహములో యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే మన కుటుంబంలో, మన జీవితంలో, మన వ్యక్తిత్వ జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన సంతోష జీవితంలో, మన దుఃఖ జీవితం, ప్రతి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంటే, ఆయనను మనం ఆహ్వానిస్తే మనం ఏ కష్టం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ఓ గాబరు పడాల్సిన అవసరం లేదు, ఓ కంగారు పడాల్సిన అవసరం లేదు. యేసయ్య మనతో పాటు ఉంటే ఆ ప్రాబ్లంని దేవుడే సాల్వ్ చేస్తాడని ప్రశాంతంగా ఉండాలి. అలాంటి ప్రశాంతమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక.